హాయ్ అండి, నేను మీ భవానిని. అందరికీ నమస్కారం. మా ఊరు సాంప్రదాయం చెప్తున్నానండి. నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు. మా ఊరు పక్క నుంచి అండి ఈరన్ బాబు గద్దె అని ఉంది. ఆ గద్దె దగ్గర నుంచి వస్తారు. ఒక పెద్ద ఆయన వచ్చేవారండి. కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కానీ డప్పుల సౌండ్ అవి తీసేసానండి, మీకు మాట చెప్తామనేసి. ఆ రోజు ఏం జరిగిందంటే అండి, భోగి పండుగ అయిపోయిన మన్నాడు తూర్పుకి వెళ్ళి బ్యాండ్ మేళాలతో ఆడవాళ్ళు పసుపు కుంకుమలతో ఈరన్ బాబుని తీసుకుని వెళ్తారండి. ఎదుగు చూసారా, ఇలాగా కట్టుకుని కర్రకి పెద్ద ఏంటో కట్టుకుని వెళ్తారండి. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కాకపోతే వీళ్ళు ప్రతి గుమ్మాన్ని వదలరండి. ప్రతి గుమ్మానికి వెళ్ళి బొట్టు పసుపు కుంకుమ ఇచ్చి బొట్టు పెట్టి, కానీ గుమ్మం దాటి ఎప్పుడు లోపలికి రాలేదండి. కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అండి, ఇలా బ్యాండ్ మేళంతో వస్తున్నారండి ఆడవాళ్ళు అందరూ కూడా. మా ఇంటికి వచ్చారండి. మా ఇంటికి వచ్చి ఎవరింటికి లోపలికి వెళ్ళరండి సాధారణంగా, కానీ మా ఇంటికి మాత్రం డైరెక్ట్గా దేవుడి గదిలోకి వెళ్ళిపోయారండి. నాకు ఆశ్చర్యం వేసిందండి నిజంగా. వీడియో చేతిలో పెట్టుకున్నానండి, ఫోను ఆశ్చర్యం వేసి అలాగే తీస్తున్నానండి. ఏదేదో చెప్తున్నారండి. నిజంగా నేను చాలా బాధపడ్డానండి. ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాను. చాలా బాధలు పడుతున్నాను నేను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామండి. ఏడుకొండలవాడి దయ వల్ల, మహాదేవుడి దయ వల్ల ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాం. అదిగో చూడండి, మీకు చిన్న వీడియో కూడా నేను పెట్టానండి. కాకపోతే మళ్ళీ పెద్ద వీడియోలో కూడా చూస్తారని పెట్టాను. అలాగే తండ్రి గారు తీసుకొచ్చేవారండి ఈరన్ బాబు సంబరం. ఆ తండ్రి గారు లేకుండా మూడో కొడుకు అంటండి. ఇప్పుడు తండ్రి గారు కాలం చేశారు. ఇలా సాంప్రదాయం ప్రకారం అండి సంవత్సరం ప్రతి సంవత్సరం పెద్ద పండుగ రోజున వస్తారండి. మూడో పండగకి పూర్తవుద్ది. మొత్తం ఊరంతా తిరిగి అందరినీ ఆశీర్వదించి అందరినీ చల్లగా ఉండమని కోరండి. అప్పుడు ప్రతి గుమ్మానికి ఏ గుమ్మం వదలరండి. అంత బాగా చేస్తారండి సంబరం. ఈరన్ బాబు సంబరం అండి ఇది. మా ఊరు సాంప్రదాయం ప్రకారం అండి. నిజంగా రోజు మా ఇంట్లోకి వచ్చి దీవింతుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. మనకు తోసినంత వేస్తామండి. ఆడవాళ్ళు అయ్యి ఇంకా వద్దో మంది వచ్చారండి, ఇప్పుడు తక్కువ మంది వచ్చారు. కానీ వీడియో నచ్చితే లైక్